ఈ కేసు ఇండియా లెవెల్లో సెన్సేషన్ గా మారింది. ఒక 3 ఇయర్స్ పాప 700 ఫీట్లు లోతుగా ఉన్న బోర్వెల్లో పడిపోయింది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 10 రోజుల పాటు ఈ పాప ఆ 700 ఫీట్ల బోర్వెల్లో ఉండిపోయింది. ఈ ఆపరేషన్ లో ప్రతి ఒక్క సెకండ్ కూడా ఛాలెంజ్ లా మారింది. ఈ కేసుని ఒక్కసారి వింటే చాలు ప్రతి ఒక్కరు ఎమోషనల్ అవుతారు. అది రాజస్థాన్లోని బెహరూర్ డిస్టిక్. తేదీ 23 డిసెంబర్ 2024. ఒక 3 ఏళ్ల పాప పేరు చేతన వాళ్ళ నాన్నతో కలిసి పొలానికి వెళ్ళింది. చేతన అక్కడ ఆడుకుంటూ హ్యాపీగా ఉంది. కానీ ఆ హ్యాపీనెస్ తనతో ఎక్కువసేపు ఉండలేకపోయింది. టైం సరిగ్గా మధ్యాహ్నం 1:30 అవుతుంది. చేతన వాళ్ళ నాన్న పొలం పనిలో బిజీగా ఉన్నాడు. కొంతసేపటికి చేతన చేతన అని పిలిచాడు, కానీ ఎటువంటి రిప్లై లేదు. పొలం చుట్టూ చూస్తే చేతన ఎక్కడా కనిపించలేదు. పొలం దగ్గరలోనే ఒక లోతైన బావి కూడా ఉంది. చేతన వాళ్ళ నాన్న ఆ బోర్వెల్ దగ్గరికి వెళ్లి చూస్తే ఒక చిన్నారి ఏడుపు శబ్దం ఆ బోర్వెల్ నుంచి వినిపించింది. చేతన వాళ్ళ నాన్న ఆ బోర్వెల్ దగ్గరికి వెళ్ళాడు. చేతన అని గట్టిగా అరిశాడు. లోపలి నుంచి చేతన ఏడుపులు వినిపించింది. అది చూసి చేతన వాళ్ళ నాన్న గుండె పగిలిపోయింది. కాళ్ళు చేతులు ఆడటం లేదు. గట్టి గట్టిగా అరుస్తూ ఊరి వైపుకు పరిగెత్తారు. చేతనను బయటకు తీసేందుకు ప్రయత్నించారు, కానీ ఎవ్వరూ ఊహించని రీతిలో చేతన బోర్వెల్లో ఇంకా లోతుకు జారిపోయింది. పరిస్థితి చేజారుతుందని తెలుసుకున్న గ్రామస్తులు అడ్మినిస్ట్రేషన్ కి ఫోన్ చేశారు. ఆ పాప బావిలో పడి అప్పటికే 2 గంటలు గడిచింది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఆ బోర్వెల్ ఏకంగా 700 ఫీట్లు లోతుగా ఉంది. కానీ చేతన ఆ బోర్వెల్లో ఎక్కడ ఉందో ఎవరికీ తెలియదు. చేతన ఎక్కడుందో తెలుసుకునేందుకు ఒక తాడు సాయంతో కెమెరాని బావిలోకి పంపారు. ఆ బోర్వెల్ చాలా సన్నగా ఉంది. చివరికి చేతన కెమెరాలో మూమెంట్ ఇస్తున్నట్టు ట్రాక్ అయ్యింది. ఎన్డీఆర్ఎఫ్ టీం వెంటనే మెడికల్ టీం ఆక్సిజన్ సిలిండర్ హెల్ప్ తో ఒక పైప్ ని బావిలోకి పంపారు. ఆ పసిపిల్లకి ఆక్సిజన్ అందటం మొదలైంది. దాంతో అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. అప్పుడే చేతన బావిలో 50 కాదు 60 కాదు ఏకంగా 150 ఫీట్ల లోతులో ఇరుక్కున్నట్టు రెస్క్యూ టీం ప్రకటించింది. ఈ వార్తను తెలుసుకున్న చేతన వాళ్ళ తల్లి బోరున ఏడ్చింది. ఆ తల్లి బాధ ఇంకెవరికి రాకూడదు. చేతన బావిలో పడి అప్పటికే 7 గంటలు గడిచింది. బావిలో ఉన్న పాపకి ఫుడ్డు లేదు, నీరు లేదు. రెస్క్యూ టీం ఒకరిని బావిలోకి పంపేందుకు ఆలోచించారు, కానీ బావి చాలా సన్నగా ఉంది. సో రెస్క్యూ టీంకి వచ్చిన ఈ ఐడియా కాస్త ఫెయిల్ గా మారింది. రెస్క్యూ ఆపరేషన్ ఎక్స్పర్ట్ గా పిలువబడే జాగ్రామ్ ఘటన స్థలానికి చేరుకున్నాడు. జాగ్రామ్ రెస్క్యూ టీం కి ఒక ప్లాన్ ని ఇచ్చాడు. అంబ్రెల్లా అండ్ రింగ్ రాడ్ బావిలోకి పంపించి చేతనను పైకి లాగాలని చెప్పాడు, కానీ ఈ అటెంప్ట్ కూడా ఫెయిల్ గా మారింది. తర్వాతి రోజు ఉదయాన్నే 5 గంటలకు రెస్క్యూ టీం తిరిగి ఆపరేషన్ ని స్టార్ట్ చేసింది. చేతన వాళ్ళ పేరెంట్స్ దగ్గర పర్మిషన్ తీసుకొని బావిలోకి ఒక హుక్ ని పంపి కెమెరాలో చూస్తూ చేతన డ్రెస్ ని బిగించి పైకి లాగేందుకు ప్రయత్నించారు. మొదట్లో రెస్క్యూ టీం అనుకున్నట్టే చేతన 30 ఫీట్ల పైకి వచ్చింది, కానీ చేతన బోరు బావిలో సన్నగా ఉన్న ప్లేస్ కి వచ్చి ఇరుక్కుంది. రెస్క్యూ టీం ఈ ప్లాన్ కూడా ఫెయిల్ గా మారింది. ఏం చేయాలో ఎవరికి తోచడం లేదు. ఎలా ప్లాన్ చేసినా కానీ ఫెయిల్ అవుతూనే ఉంది. చేతనకి మెల్లిమెల్లిగా ఆక్సిజన్ అందటం ఆగిపోతుంది. రెస్క్యూ టీం కి ఆపరేషన్ గురించి చాలా రకాల డౌట్స్ వస్తున్నాయి. చేతనను చూసేందుకు ఊరి చుట్టుపక్కల నుంచి చాలా మంది జనాలు తరలి వచ్చారు. అప్పుడే రెస్క్యూ టీం కి ఒక ప్లాన్ వచ్చింది. చేతన పడిన బావికి పక్కనే 10 ఫీట్ల దూరంలో ప్యారలల్ గా ఒక హోల్ ని తవ్వి ఆ తరువాత ఎల్ షేప్ లో డ్రిల్ చేసుకుంటూ చేతనను బయటకు తీయాలని ప్లానింగ్ చేశారు. ఈ ప్లాన్ టీం అందరికి వర్క్ అయ్యేలా అనిపించింది. రెస్క్యూ టీం వెంటనే ఆపరేషన్ ని స్టార్ట్ చేశారు, కానీ ఈసారి ఆపరేషన్ ని ఫెయిల్ చేసింది ఇంకెవరో కాదు, ప్రకృతి. వర్షం పడటం స్టార్ట్ అయింది. మషిన్స్ అన్ని కూడా ఆగిపోయాయి. రెస్క్యూ టీం చేస్తున్న ప్రయత్నాలకు ఆఖరికి ప్రకృతి కూడా సహకరించడం లేదు. రాత్రి 11 గంటలకు వర్షం ఆగింది. చివరిగా రెస్క్యూ టీం జేసీబీ మరియు డ్రిల్లర్ల సాయంతో తవ్వకాలను మొదలు పెట్టారు. తర్వాతి రోజు రెస్క్యూ టీం ఈ ఆపరేషన్ ని మళ్ళా సాగించింది. వర్షం పడటం వల్ల మట్టి అంతా కూడా మెత్తగా మారిపోయింది. ఎంతలా డ్రిల్ చేస్తున్నా కానీ రాడ్ లోతులోకి వెళ్ళట్లేదు. మధ్యాహ్నం 1 గంటల వరకు 40 ఫీట్ల వరకే డ్రిల్ చేయగలిగారు. రెస్క్యూ టీం ఆపరేషన్ 5 గంటల పాటు కంటిన్యూస్ గా కొనసాగించారు. చేతన పడిపోయిన బోర్ బావిలో పైపులు కూడా లేవు. మట్టిలో తేమ ఎక్కువ కావడంతో చేతన జారుకుంటూ ఇంకా లోతుకు జారిపోయింది. టైం అప్పటికే రాత్రి 9:30 అవుతుంది. చేతన వల్ల తల్లి తిండి నిద్ర మానేసి ఒకటే రోధిస్తుంది. పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని జిల్లా కలెక్టర్ కూడా అక్కడికి వచ్చింది. అప్పటి వరకే ఈ న్యూస్ నేషనల్ వైడ్ గా వైరల్ అయ్యింది.
రెస్క్యూ టీం పై ప్రెషర్ రావడం మొదలైంది. మీడియా ఛానల్స్ అంతా కూడా ఈ ఆపరేషన్ ని కవర్ చేయడం మొదలుపెట్టాయి. రెస్క్యూ టీం చాలా నెమ్మదిగా పనిచేస్తుందని చేతన్ వాళ్ళ అమ్మ మీడియా ముందు ఆరోపించింది. సాయంత్రం 6 గంటలకు 200 ఫీట్ల కెపాసిటీ ఉన్న డ్రిల్లింగ్ మిషన్ ని తెప్పించారు. ఈ మషిన్ ని నడిపేందుకు గుజరాత్ నుంచి ఒక స్పెషల్ టీం ని కూడా రప్పించారు. అప్పటికే ఒక న్యూస్ అందరినీ షాక్ కి గురి చేసింది. చేతన కెమెరాలో ఎటువంటి మూవ్మెంట్ ని ఇవ్వట్లేదు. రెస్క్యూ ఆపరేషన్ ని తిరిగి మళ్ళీ స్టార్ట్ చేశారు. ఉదయాన్నే 10 గంటలకు మరో షాకింగ్ న్యూస్ వచ్చింది. 80 నుంచి 90 ఫీట్ల లోతుకు డ్రిల్ చేస్తున్నప్పుడు ఒక పెద్ద రాయి అడ్డంగా ఉందని చెప్పారు. సో చేసేదేమీ లేక పైలింగ్ మషిన్ ని పక్కకు చేసి ర్యాట్ మైనర్స్ సాయంతో డ్రిల్లింగ్ చేసేందుకు రంగంలోకి దిగారు. సాయంత్రం 6 గంటల వరకు కంటిన్యూస్ గా ఆపరేషన్ ని కొనసాగించారు. ఆ రోజంతా ఆ రాయిని బద్దలు కొట్టడంలోనే గడిచిపోయింది. తేదీ 27 డిసెంబర్. చేతన బావిలో పడి అప్పటికే 4 రోజులు గడిచిపోయాయి. రెస్క్యూ టీం అప్పటికే 170 ఫీట్ల లోతు వరకు తవ్వేసింది. మధ్యాహ్నం 12 గంటలకు బోర్వెల్ లోకి ఒక కెమెరాను పంపించారు. చేతన ఎలాంటి మూవ్మెంట్ ఇవ్వట్లేదని, ఒకే దగ్గర ఉండిపోతుందని కెమెరాలో డిటెక్ట్ అయ్యింది. మెడికల్ టీం కి ఎటువంటి క్లారిటీ లేదు. మధ్యాహ్నం 1 గంటకు వాతావరణం మళ్లీ మారింది. వర్షం పడటం స్టార్ట్ అయింది. చివరికి రెస్క్యూ ఆపరేషన్ ని ఆపేయవలసి వచ్చింది. సాయంత్రం 5 గంటలకు తిరిగి రెస్క్యూ ఆపరేషన్ ని స్టార్ట్ చేశారు. ఈ పని లేట్ నైట్ వరకు కంటిన్యూస్ గా సాగింది. మరుసటి రోజు ఎన్డీఆర్ఎఫ్ టీం 6 మందిని 3 టీంలుగా డివైడ్ చేసింది. వీళ్ళ పని ఏంటంటే 170 ఫీట్ల లోతులోకి వెళ్ళి ఇలా ఎల్ షేప్ లోకి డ్రిల్ చేసుకుంటూ పాప వరకు వెళ్ళిపోవాలి. అలా డ్రిల్లింగ్ చేస్తున్నప్పుడు మధ్య మధ్యలో రాళ్లు కూడా వస్తున్నాయి. ఆ రోజంతా కూడా అలా డ్రిల్ చేస్తూ గడిచిపోయింది. తర్వాతి రోజు అలా మధ్యలో వస్తున్న రాళ్లను బద్దలు కొట్టేందుకు కంప్రెషన్ మషిన్స్ లను కూడా వాడారు. తిరిగి 30 డిసెంబర్ రోజున ఎన్డీఆర్ఎఫ్ టీం వర్క్ చేస్తున్నప్పుడు మరో కొన్ని గంటల్లోనే చేతనుని బయటికి తీస్తామని ప్రకటించారు. రెస్క్యూ చేసేటప్పుడు టీం వాళ్లకు ఆక్సిజన్ కూడా రావట్లేదు. ఆక్సిజన్ సిలిండర్లను వెంట పెట్టుకుని మధ్య మధ్యలో వస్తున్న రాళ్లను కట్ చేసుకుంటూ వెళుతున్నారు. అది 31 డిసెంబర్ 2024 అంటే న్యూ ఇయర్ కి ఒక్కరోజు ముందు. రెస్క్యూ టీం కి ఒక షాకింగ్ న్యూస్ వచ్చింది. బోర్వెల్ సైడ్ కాకుండా రాంగ్ డైరెక్షన్ లో డ్రిల్ చేస్తున్నట్టు తేలింది. రెస్క్యూ టీం తిరిగి ఎన్డీఆర్ఎఫ్ జీపీఎస్ ట్రాకర్ల సాయంతో చేతన ఎక్కడుందో ట్రాక్ చేసి ఆ డైరెక్షన్ వైపుగా డ్రిల్లింగ్ చేయడాన్ని మొదలు పెట్టారు. రెస్క్యూ టీం రాత్రంతా కూడా వర్క్ చేస్తూనే ఉంది. అది జనవరి 1, 2025. ప్రపంచం అంతా కూడా న్యూ ఇయర్ ని సెలబ్రేట్ చేసుకుంటుంది. కానీ ఉదయాన్నే 11:30 ఎన్డీఆర్ఎఫ్ టీం కి చెందిన మహాదేవ్ సింగ్ చేతనకు చాలా దగ్గరలో ఉన్నట్టు తేలింది. ఎన్డీఆర్ఎఫ్ టీం తవ్వకాలు జరిపేటప్పుడు చాలా బ్యాడ్ స్మెల్ వస్తున్నట్టు గుర్తించారు. ఆ స్మెల్ ని కంట్రోల్ చేసేందుకు ఫినైల్ ని చల్లి కర్పూరాన్ని వెలిగించారు. ఆ స్మెల్ ని చాలా వరకు కంట్రోల్ చేశారు. ఫైనల్ గా మహాదేవ్ సింగ్ కి చేతన కనిపించింది. టైం అప్పటికే 5:30 అవుతుంది. మహాదేవ్ సింగ్ చేతనను ఒక బట్టలో కప్పి పరిగెత్తుకుంటూ అంబులెన్స్ లోకి ఎక్కించాడు. ఇప్పుడు డాక్టర్ చెప్పబోయే న్యూస్ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. చేతన అప్పటికే చనిపోయిందని డాక్టర్ అందరి గుండె పగిలే వార్తను చెప్పేశాడు. ఈ రెస్క్యూ ఆపరేషన్ ఏకంగా 10 రోజుల వరకు సాగింది. 100 మంది పని చేసినా కానీ ఒక చిన్ని ప్రాణాన్ని కాపాడలేకపోయారు. ఇలాంటి ఇష్యూలు ఎన్ని జరుగుతున్నా కానీ ప్రభుత్వం వీటి గురించి పట్టించుకోదు. కొన్ని రోజులు గడిచాక కేసుని అందరూ మర్చిపోతారు. తిరిగి ఎప్పుడైనా ఇలాంటి ఇన్సిడెంట్ జరిగితే కానీ మీడియా ఛానల్స్ లో కవర్ చేయరు. అసలు తప్పెవరిది మీరే చెప్పండి.